హలో గైస్, ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్ కి 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందట. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? వచ్చిందట అంటే ఎక్కడ వరకు వచ్చిందంటే వెమ్లవాడ వరకు అయితే వచ్చిందట. అందుకే తీసుకుంటానికి అయితే ఇప్పుడు పోతున్నా. ఇక వెమ్లవాడకి చేరుకున్న తర్వాత నేనైతే కొరియర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసిన. వాళ్ళైతే నా ప్లే బటన్ అయితే తెచ్చిచ్చారు. ఇప్పుడు ఈ ప్లే బటన్ తీసుకొని నేను ఎటు పోతున్నా అంటే మా తమ్ముని పికప్ చేసుకుంటానికి అయితే పోతున్నా. ఈ రోజు నా ప్లే బటన్ వస్తుందని మా తమ్మునికి అయితే తెలియదు. జస్ట్ ఆడలే కదా ఇంటికైతే రా అని చెప్పిన. ఇక మా తమ్ముని పికప్ చేసుకున్న తర్వాత నా ప్లే బటన్ అయితే చూపించిన. మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇక ఇప్పుడు ఇంటికి అయినాక మా పేరెంట్స్ కూడా చూపియాలి. అందుకే ఇక బ్యాగ్ లో పెట్టుకొని ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఇక మేము ఇంటికి చేరుకున్న తర్వాత వెంటనే ప్లే బటన్ అయితే చూపియాలి. నైట్ వరకు అయితే వెయిట్ చేసిన. అసలు నైట్ దాకా ఎందుకు వెయిట్ చేసిన అంటే మా వాళ్ళు ఏదో ఒక పని మీద బిజీగా ఉంటారు కదా, ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీగా ఉంటారని నైట్ అయితే చూపించిన. ఇక మా అమ్మని అయితే ప్లే బటన్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ మా డాడీకి ప్లే బటన్ అంటే ఏంటో తెలియదు. మా అమ్మ అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంది కాబట్టి మా డాడీకి అయితే చెప్తుంది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయితే యూట్యూబ్ అవార్డు ఇస్తుంది, దాన్ని సిల్వర్ ప్లే బటన్ అంటారు అని. ఇక మొత్తానికి అయితే నా సిల్వర్ ప్లే బటన్ మా పేరెంట్స్ తోటి అయితే అన్బాక్సింగ్ అయితే చేపించిన. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. ఈ రోజు ఈ ప్లే బటన్ వచ్చిందంటే కారణం మీ యొక్క సపోర్ట్ వల్లనే. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. నా ప్లే బటన్ అన్బాక్సింగ్ చేపించిన తర్వాత నా ఛానల్ పేరు కూడా చూపించిన. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్పాలి నా ఛానల్ పేరు. నా ఛానల్ పేరు పక్కకు ఇమోజ్ ఎందుకంటే నా హ్యాపీనెస్ గుర్తుండాలని అట్లా వేయించిన. నా సిల్వర్ ప్లే బటన్ వచ్చి 15 రోజులు అవుతుంది. మీరు ఇప్పుడు చూసిన వీడియో కూడా 15 రోజుల క్రితం తీసిన వీడియోనే. మరి ఇన్ని రోజులు ఈ వీడియో పెట్టకపోవడానికి రీజన్ ఏంటిదంటే నా ఛానల్కి 2,00,000 మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఈ వీడియో పెడదామని అయితే వెయిట్ చేసిన. మొత్తానికి నా ఛానల్కి అయితే 2,00,000 మంది సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయ్యారు. నా ఛానల్కి ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. ఇంకా నా వీడియోస్ చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 5,000 మంది ఫాలోవర్లు అయితే కంప్లీట్ అయ్యారు. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయకపోతే తప్పకుండా ఫాలో చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ప్రతాప్ కట్కూరి వైటీ అని ఉంటుంది. ఇక ఇప్పుడైతే నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నా ఫస్ట్ పేమెంట్ ఎంత అనేది చెప్పే ముందు మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా లైక్ చేసి అయితే మర్చిపోకురి అని అడిగింది అనుకో. కొంతమంది లైక్ అయితే చేయరు, ఎందుకంటే ఇంక లైక్ చేయడం వల్లనే డబ్బులు వస్తున్నాయని అయితే అనుకుంటారు. అందుకే నన్ను బయట కూడా ఎన్ని లైక్లు వస్తే ఎన్ని డబ్బులు వస్తాయని అయితే అడుగుతారు. యూట్యూబ్లో వీడియోస్కి లైక్స్ వల్ల డబ్బులు అయితే రావు. మరి ఎట్లా వస్తాయి అంటే వీడియో లెంత్ బట్టి ఉంటుంది. అలాగే వీడియోని ఎంతమంది చూస్తారు, ఆ వీడియోలో ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయి అనే అట్లా విధంగా అంతా చూసుకొని యూట్యూబ్ అనేది మనకైతే పేమెంట్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇక ఇప్పుడైతే నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ గురించి చెప్తాను. నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఎంత అంటే ఎందుక డబ్బులు ఏమని చూస్తురా, ఆల్రెడీ నా పేమెంట్ వచ్చి 4 రోజులు అవుతుంది. ఆ పేమెంట్ తీసుకొచ్చి మా ఇంట్లోనే అయితే ఇచ్చేసిన. ఈ డబ్బులు తీసుకొని మా అమ్మ చేతికి ఇచ్చి లెక్క పెట్టమని చెప్పిన. ఇక మా అమ్మకైతే అర్థమైనట్టుంది, అందుకే నవ్వుతుంది. ఇక మా అమ్మ లెక్క పెట్టినాక కరెక్ట్ లెక్క పెట్టలే, ఒకసారి డాడీ లెక్క పెడతారని చెప్పిన. ఆ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ మా పేరెంట్స్ కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నేను ఒక 4 నెలల్లో నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకుంటా అని అయితే మా పేరెంట్స్కి చెప్పిన. వాళ్ళు ఓకే అని చెప్పారు. కానీ నా ఛానల్ మానిటైజ్ అయ్యేసరికి ఒక 6 నెలలు పట్టింది. నేను అనుకున్న టైం కంటే ఎక్కువ టైం పట్టినా సరే మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేరు. అందుకే ఈ పేమెంట్ మొత్తం మా పేరెంట్స్ కి ఇవ్వాలని అయితే డిసైడ్ అయినా. ఇది నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ అని చెప్పగానే మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు నా మీద పెట్టిన నమ్మకం ఈ రోజు నిజమైంది కాబట్టి. నాకు వచ్చిన పేమెంట్ ఎంత అంటే $137, అంటే ఇండియన్ రూపీస్ లో నాకు అకౌంట్ లో క్రెడిట్ అయింది వచ్చేసి $12,264 ఏమో క్రెడిట్ అయినాయి. ఇది ఈ రోజు మన వీడియో, మన సిల్వర్ ప్లే బటన్ అలాగే నా ఫస్ట్ పేమెంట్ గురించి చెప్పినా కాబట్టి వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. నా వీడియోస్ చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే మన ఛానల్ కి ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అలాగే 1 మిలియన్ అయితే గోల్డ్ ప్లే బటన్ కూడా వస్తుంది.